హాయ్ ఫ్రెండ్స్. సో, ఈరోజైతే 'చాంపియన్' మూవీ చూడటం జరిగింది. సో, అసలు చెప్పాలంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇది 'ఆహా' మూవీలో ఉన్న మన 'రజాకార్' ఒక రీమేకే. సో, మళ్ళా అదే సినిమా చూసిన ఎక్స్‌పీరియన్స్ ఫీలింగ్ అయితే వస్తది. సో, లిటరల్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా లాగ్ ఉంటది. ఎట్లా అంటే ఒక సీరియల్ లానే ఉంటది మొత్తము. దాని తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం బెటరు. కానీ చాలా అంటే మీరు ఆ డ్రాగ్ గూడా మీరు మేమైతే రిక్లైనర్‌లో బుక్ చేసుకున్నాం. దానిపైన అయితే పడుకొని చూసినాం. ఇంకా ఎట్లనో చూడలేక చూసినాము. సో, ఎట్లా అంటే ప్రెడిక్టబుల్ ఉంది మొత్తం. ఎందుకంటే నేను 'రజాకార్' చూసినా కాబట్టి దాంట్లో ఇంకా చెప్పాలంటే ఎమోషన్స్ గానీ, వాళ్ళు రజాకార్లని ఊరు వాళ్ళు ఎట్లా పోరాడతారు, స్వాతంత్రం ఎట్లా తెచ్చుకుంటారు, ఎట్లా ఆ ఫ్రీడమ్ మూవ్‌మెంట్‌కి ఎట్లా స్ట్రగల్ అవుతారనేది చాలా బాగా చూపించారు. దీంట్లో అయితే చాలా ఇదొక సీరియల్ ఒక లాగ్ వర్షన్ ఇది. నన్నైతే రోషన్ యాక్టింగ్ అస్సలు ఇంప్రెస్ అవ్వలేకపోయాను. నేను ఎందుకంటే ప్లెయిన్ ఉండే యాక్టింగ్ మొత్తము. ఇంకా మిగతా ఒక సపోర్ట్ క్యాస్ట్ అయితే చాలా ఉండే. యాక్టింగ్ పరంగా అనశ్వర రాజన్ అయితే ఆమె ఎక్కడైతే 'గిరగిర' సాంగ్ గానీ, మిగతా ఏదైతే ఉందో ఆమె చేసిన సీన్స్‌లా బాగుండే అసలు. దాని తర్వాత ఎవరైతే మనకి 'సంతోష్ ప్రతాప్' వాళ్ళ విలన్ ఉండే ఆయన సూపర్ ఉండే. మొత్తం ఆయన అగ్రెషన్ గానీ ఆయన పర్ఫెక్ట్‌గా చేసిండు. మిగతాది మురళీ శర్మ గానీ, 'కేకే మిలన్' గానీ, రణ్వీర్ షారే గానీ, ఇంకా 'ఆది' ఉన్నాడు, 'వెన్నెల కిషోర్' ఇంకా అట్లా ఇంకా 'డీజే తిల్లో'లో ఆయన ఫాదర్ క్యారెక్టర్ ఉంటది కదా! ఆయన కూడా ఉన్నాడు. ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఓవరాల్‌గా ఎట్లా అంటే చాలా పెయిన్‌ఫుల్ ఉండే నా ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం. డ్రాగ్ ఉండే. ఇంకెట్లా అంటే మీకు అంటే స్టోరీ తెలిసిపోతూనే ఉంటది. ప్రకాష్ రాజేమో ఒక స్టార్టింగ్ సీన్‌లో ఉంటాడు. మళ్ళా లాస్ట్ సీన్‌లో ఉంటారు. ఓవరాల్‌గా చెప్పాలంటే అసలు వచ్చి ఇరుక్కుపోయినట్టే అనిపించింది నాకైతే అసలు. ఎందుకంటే చాలా కనెక్ట్ అవుదామని ట్రై చేసినా గానీ అసలు మా ఫ్రెండ్స్ అయితే పక్క నుంచి సినిమా అంతా ఇంతేనా అన్న ఫీలింగ్‌లా రోషన్ బాబు చాలా పిల్లోడిలా ఉన్నాడు దీంట్లో అన్నట్టే అంటూ కామెంట్స్ చేస్తూ ఉండే. లిటరల్‌గా నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఏదన్నా సినిమాకి వెళ్దామంటే చూద్దాము అంటే సెకండ్ మూవీ కాబట్టి మంచి వేరే స్క్రిప్ట్‌తోని ఒక కొత్త స్క్రిప్ట్‌తోని 'రజాకర్' అనేది ఫ్రీడమ్ మూవ్‌మెంటే. దాన్ని కానీ కొంచెం బాగా వాళ్ళెంత స్ట్రగుల్ అయినారు. ఎట్లా అంటే రజాకార్లొస్తారు. వీళ్ళు ఊరిపైకి పడుతూనే ఉంటారు. వీళ్ళు మళ్ళా ఫైట్ బ్యాక్ చేస్తారు. మళ్ళా వస్తారు. మళ్ళా ఫైట్ బ్యాకు. అట్లనే ఉంటది సినిమా మొత్తం. ఇంకా ఒక పెయిన్‌ని కూడా క్లియర్‌గా చూపియలేదు. వాళ్ళెంత స్ట్రగుల్ అయ్యుంటారు, ఏంటి అనేది. జస్ట్ ఏదో చుట్టాలాగా ఊరికొస్తున్నప్పుడు వీళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం వస్తారు, వీళ్ళు తరుముతారు, వస్తారు. ఇదే ఉంటది సినిమా మొత్తం అసలు. లిటరల్‌గా ఇంకా కొంచెం బాగా చూపియాల్సింది. నాకైతే చాలా డ్రాగింగ్ అంటే అసలు ఎప్పుడైపోతదా అన్న ఫీలింగు. ఫస్ట్ హాఫ్ వరకే నేను చూడలేకపోయినా. లిటరల్‌గా నన్ను ఎవరో రోప్‌తోని కట్టేసినట్టు అనిపించినుండే. ఇక సెకండ్ హాఫ్ ఏదో కొంచెం బెటర్ ఫ్రెండ్స్. సో, మీరెవరైతే చూస్తే మీకు నిజంగా మీ పరంగా మీకెట్లా ఉన్నది మన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, ఇది నా రివ్యూ. సో, మీకు ఎవరైనా మన ఛానల్‌ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇట్లాంటి రివ్యూలతోని ఇంకా నేను మళ్ళీ నా ఆనెస్ట్ రివ్యూలతోని ఇట్లా రావాలి. నా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీతోని షేర్ చేయాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.